సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. రైతు భరోసా విడుదలపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. సరు ఓటర్ నమోదు ప్రక్రియపై వివిధ పార్టీల నాయకుల హెల్ప్ డెస్క్. మౌలిక వసతుల లేమితో జిల్లెలపల్లె దవాఖానా, గర్భిణులు, బాలింతలకు ఇబ్బంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన సిపిఎం పట్టణ నాయకులు. తంగలపల్లి మండల కేంద్రంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి వేడుకలు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల అర్హులైన సుమారు 1,33,695 మంది పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి ఎంజెలా ఆల్ఫ్రెండ్ తెలిపారు. ఆ రోజు మాత్రలు తీసుకోలేని వారికి జూలై 20న నిర్వహించే మాప్ ఆఫ్ డేలో మాత్రలు అందజేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా అల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేస్తారని జిల్లా వైద్యాధికారిని తెలిపారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారికి ఒక మాత్రను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందజేస్తారని తెలిపారు. అల్బెండాజోల్ మాత్రల వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని డిఎంహెచ్ఓ విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి అర్హుడైన చిన్నారికి మాత్రలు అందేలా చూడాలని, నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, బలహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. నివారణకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వినియోగించడం, పాదరక్షలు ధరించడం, బహిరంగ మలము విసర్జనకు బదులుగా మరుగుదొడ్లను వినియోగించడం వంటి పరిశుభ్రత చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్ఐ ఆధ్వర్యంలో 12 మంది సభ్యులతో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. ఈరోజు వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామ చెరువులో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సభ్యులతో కలిసి రెస్క్యూ బోట్లో ప్రయాణించి సహాయక చర్యల నిర్వహణను పరిశీలించారు. అనంతరం డిఆర్ఎఫ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాకాలంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జిల్లా పోలీసులతో పాటు జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం కూడా తక్షణమే సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. జిల్లా డిఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోట్, మోటార్ మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ యంత్రాలు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం, డిఆర్ఎఫ్ బృందం 24/7 అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లు గమనించినా లేదా సహాయం అవసరమైతే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. గత ఏడాది వర్షాకాలంలో, వరదల సమయంలో, అలాగే గణేష్ నిమజ్జన సందర్భంగా వివిధ అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సమయోచితంగా స్పందించి ప్రజలకు అందించిన సేవలను అభినందించారు.
అదే సేవాస్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ వీరప్రసాద్, ఆర్ఐ అడ్మిన్ సురేష్, ఆర్ఎస్ఐలు సాయి కిరణ్, శ్రవణ్ యాదవ్, డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని రాజు అన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రైతుల ఖాతాలో 9,000 కోట్లను జమ చేయడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసి రైతాంగానికి అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు. రైతులు ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏదైతే మాటిచ్చారో అందులో భాగంగా దాదాపుగా ఇప్పటికీ 7 విడతల్లో 7,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన శుభ సందర్భంగా ఇలా ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే వర్షాకాల పనులు, వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే ఇలా పెట్టుబడికి ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఇవాళ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఈ ప్రజాప్రభుత్వానికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా ఇప్పుడే కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా రైతు ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ, ఇలా ఉచిత విద్యుత్ లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఇలా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతు భరోసా పోతే రైతు 2 లక్షల రూపాయల లోపున్న రుణాలను మాఫీ చేసి ఇలా రైతు ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధర అందించడం కోసం సన్నవడ్లకు 500 రూపాయల బోనసు, ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఇలా ప్రజాప్రభుత్వం ఇలా రైతు ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ ప్రజాప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగల రాజు గారి ఆధ్వర్యంలో రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్పు ఆది శ్రీరణ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఈరోజు రైతుల పక్షాన అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు రైతు పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే అనాదిగా ఈ దేశ చరిత్ర చూసుకున్నా, అలాగే తెలంగాణ రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా రైతులకు భరోసాని ఇచ్చింది, రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. నాడు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా, అలాగే రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా, నేడు ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూ వాళ్ళు చేసిన దోపిడీని ఎక్కడికక్కడ నిలదీస్తూ రైతులకు అండగా నిలబడి ఈరోజు 1,000 రూపాయలు ఎకరానికి 1,000 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు రైతులకు రైతు భరోసాను ఇవ్వడం జరిగింది పెట్టుబడి సాయం కింద. అదే ఈరోజు తెలంగాణ రైతాంగం అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా రైతులందరూ ఎక్కడ కష్టపడకుండా, ఎక్కడ రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేయకుండా
వాళ్ళకు అండగా ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే రైతు ఏ రోజైతే తన పంటపై నమ్మకంతో పండిస్తాడో ఆ రోజే ప్రభుత్వాల మనగడ కానీ మనిషి మనగడ కానీ నడుస్తుందని నిదర్శనం. దానికి భరోసానిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరానికి ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. రైతులు గమనించాలి, సుమారు 5 నుండి 7 ఎకరాలు ఎవరైతే పంట కొనసాగిస్తారో, ఎవరైతే వారి భూమిలో పంటను సాగు భూమిగా వృద్ధిలోకి చేస్తారో వాటికి మాత్రమే ఈరోజు ప్రభుత్వం రైతు భరోసాను ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో మాదిరిగా బడాబాబులకు 100 ఎకరాలున్న బడాబాబులకు భూస్వాములకు అప్పనంగా దోచిపెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున రైతులకు అండగా నిధులు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే తంగలపల్లి మండల రైతాంగ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులు తప్పకుండా ప్రజాపాలనలకు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్ లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లకు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ నెల 24 లోపు ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్లంతా తప్పనిసరిగా ఫారాలు నింపి BLOలకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. వృద్ధులు నిరక్షరాస్యులకు దరఖాస్తు ఫారాలను నింపుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియపై GPOలు BLOలు ఓటర్లకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లకు సహకరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దరఖాస్తు ఫారాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నమోదు చేస్తున్నారు. తంగలపల్లి మండలంలో మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో గత 3-4 రోజుల నుంచి BLOల వద్దకు వాళ్ళు సర్ ఫారాలు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి చాలామంది నిరక్షరాస్యులు చదువురాని వాళ్ళు ఉన్నారు. వారికి మేము వివిధ పార్టీల నుంచి ముఖ్యంగా BRS పార్టీ నుంచి BLAలుగా ఉండి వాళ్ళందరికీ ఫారాలు పంపించి మరి ఫోటోలు అతికించి వాళ్ళకు రిసీవ్ కాపీ కూడా ఇప్పించడం జరుగుతుంది. మరి చాలామంది ఇంకా వాళ్ళకి తెలుస్తలేదు. మరి వారి యొక్క ఇదివరకు ఉన్న గతంలో ఉన్న అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటి బూత్ నెంబరు, బస్సు సంఖ్య, మరి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ నంబరు తీసుకొచ్చుకుంటే ఈజీ అయిపోతుంది అని మనకి ఓటర్లకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 2002లో ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు ఇరుపక్కన రాయాలి. 2002లో లేని వాళ్ళు ఓటర్లో ఆ జాబితాలో లేని వారు, మరి కొత్త వారు 43 సంవత్సరాల క్రితం లేని వాళ్ళు, 23-20 సంవత్సరాల క్రితం జన్మించిన వాళ్ళు ఈ కుడి పక్కన రాసుకొని రావాలి. లేదు అంటే వారికి మేము BLA వారము BLA నియమితులైన వారు మేము BRS పార్టీ నుంచి చాలామందిని మరి సహకారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు రాసిస్తూ ఉన్నాం. మమ్మల్ని అడగాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఫోటో తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఇక్కడ రాయించడం జరుగుతుంది. మరి పుట్టివేతలు లేకుండా మరి క్లియర్గా ఇవ్వాలి. ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రుల ఓటర్ నెంబరు, బూత్ నెంబరు తీసుకొని వస్తే ఈజీ అవుతుందని తెలియజేస్తూ ఉన్నాం. 24 తారీఖు ఈ నెల 24 తారీఖు చివరి తేదీ అయినా ముందుగానే వారం రోజుల లోపలనే అందరూ ఇవ్వాలని మేము BRS పార్టీ తరఫున ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామ పల్లె దవాఖానలో కనీస మౌలిక వసతులు లేక రోగులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిధులతో భవనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి అందులో టాయిలెట్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి అవసరమైన సెప్టిక్ ట్యాంకు, ఇంకుడు గుంతలను మాత్రం అధికారులు నిర్మించలేదు. దీంతో ఆ మరుగుదొడ్లు పూర్తిగా వృధాగా మారి దర్శనమిస్తున్నాయి. దీనితోడు ఆసుపత్రిలో కనీస నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో చిన్నపిల్లలకు టీకాల కోసం వచ్చే తల్లులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విధుల్లో బిజీగా ఉండే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు సైతం అత్యవసర సమయంలో మరుగుదొడ్డిని ఉపయోగించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ₹1,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇలాంటి కనీస అవసరాలను పట్టించుకోకపోవడం అధికారుల నిదర్శనానికి నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి జిల్లలపల్లి దవాఖానలో సెప్టిక్ ట్యాంక్, ఇంకుడు గుంతతో పాటు శాశ్వత నీటి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూసుకోండి మరి పాపని
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టి నిబంధనలు పాటించని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి సీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పేదల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ రోజుకు విచ్చలవిడిగా మెడికల్ మాఫియాకు తెరలేపుతున్నాయని, నిబంధనలు పాటించకుండా వచ్చిన పేషెంట్లకు అడ్డగోలుగా ఇష్టానుసారంగా బిల్లులు వేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఎలుగటి రాజశేఖర్ అన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా అనేకమైనటువంటి హాస్పిటళ్లు చలామణిలో ఉంటున్నాయని అన్నారు. అలాగే హాస్పిటల్కు వెళ్తే అవసరం లేకుండా గానీ టెస్టుల పేరుతో, మెడిసిన్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. చాలా హాస్పిటల్స్ అనుమతులు లేకుండా ఉన్నాయని, అర్హత లేని డాక్టర్లతో కొన్ని హాస్పిటల్ వైద్యం చేస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ ఉన్నారని, చాలా హాస్పిటల్స్ లో పార్కింగ్ సౌకర్యం కూడా లేదని, ఫైర్ సేఫ్టీ లేదని, నోటీస్ బోర్డులో ధరల పట్టికలు పెట్టాలని అన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రత్యేక దాడికి దిగుతామని హెచ్చరించారు. వెంటనే జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ను తనిఖీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, నాయకులు బత్తుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిదిగా పేరు పొందిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన 77వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన గరీబ్ హఠావో నినాదంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు పరిపాలన అందించారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అదే స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగల రాజు, మాజీ అధ్యక్షులు జలగం ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మండల అధ్యక్షులు ప్రవీణ్ టోనీ గారికి, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మహిళా కాంగ్రెస్ అభ్యర్థులకు అందరికీ పేరు పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇందిరాగాంధీ ఖరీద్ హఠావో నినాదంతో తీసుకొచ్చినప్పుడు అదే మాటలు రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విధానంలో రాజశేఖర్ గారు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మరి అలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు ఏదైతే పాదయాత్రలో 1776 కిలోమీటర్లు నడిచినప్పుడు ఏదైతే ఉచిత కరెంటు హామీ ఇచ్చిందో ఆ ఉచిత కరెంటు కూడా మరి విజయవంతంగా నిలపడం జరిగింది. మరి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఉచితంగా ఏదైతే బయట దేశాలకు వెళ్ళడానికి ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా బ్యాంకుల ద్వారా వారికి ఈ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద విధానంగా చేసిన రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 77వ జయంతి సందర్భంగా వారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ వారి సేవలను, వారి రాజకీయ స్ఫూర్తిని వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. ఇలా ఈ ప్రజాప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా ప్రజాప్రభుత్వం పేరుతో ముందుకు పోతూ ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ అంబులెన్స్ 100 నెంబర్తో అంబులెన్స్ను 108 అంబులెన్స్ను 100 నెంబర్తో ఇవాళ గ్రామాలకు, వృద్ధులకు, ఇలా రోగులు ఎవరైనా ఉంటే వారికి ఉచితంగా మెడిసిన్ను పంపిణీ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 2 రూపాయలకే కిలో బియ్యం చొప్పున ఇటువంటి పథకాలను ప్రజలలోకి తీసుకొచ్చి, ఇందిరమ్మ ఇల్లు ఇటువంటి పథకాలను ప్రజలలోకి తీసుకొచ్చి వల్ల ఆయన చిరస్మరణంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా వారి ఆశయాలకు అనుగుణంగా మేమంతా ముందుకు నడుస్తాం. వారికి మరోమారు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తాం. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగల రాజు గారి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆ మహానేతకు ఘనమైన నివాళిని అర్పించడం మా భాగ్యంగా మేము కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ఆదర్శం, రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం, రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక భరోసా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ముఖ్యమంత్రిగా ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళతో పాటుగా 2 పాటలు పట్టించిన ఒక గొప్ప నేత. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు కలలుగన్నారో, రాజీవ్ గాంధీ గారు కలలుగన్నారో, ఈ భారతదేశము, ఈ రాష్ట్రాల అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కలలుగన్నారో, వాళ్ళ ఆశయాల సాధన దిశగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రాలను, జిల్లాలను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ
ప్రాంత ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారని చెప్పి తన మహాపాదయాత్ర ద్వారా సమస్యలను గుర్తించి ఆ సమస్యలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆనాడు ఉచిత విద్యుత్తును ఇవ్వడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు అండగా పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ మైనార్టీలకు వాళ్ళు ఫీజులు కట్టలేని సందర్భంలో వాళ్ళు చదువు విషయంలో ఎప్పుడు ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళ ఆశయాలు కూడా ముందుకు పోవాలి, వాళ్ళు దేశానికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి ఒక సంకల్పంతో పేద విద్యార్థులకు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. అలాగే స్వతహాగా తను ఒక డాక్టర్, తను కూడా ఆరోగ్య పరిస్థితిగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ప్రాంత జిల్లాలు కావచ్చు, ఇవన్నీ ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి సంకల్పించి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ ప్రారంభించడం కాకుండా ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ వైద్యం అందించి వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారానే డబ్బులు చెల్లించే విధంగా రూపకల్పన చేశారు. అలాగే అత్యవసర సేవలు అవసరం ఉంటే వారికి 108 ద్వారా సేవలు అందించారు. ఈ విధంగా తను చేసే ప్రతి ప్రయత్నం ద్వారా ఈరోజు ఆయన కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప మహనీయుడు. ముఖ్యంగా రైతు పక్షపాతి, తన తండ్రి గారు రాజిరెడ్డి గారు కావచ్చు, తను స్వయంగా రైతు కాబట్టి తను కూడా రైతులకు అండగా ఉండాలని చెప్పి రైతులకు ఏదైతే వరద నీరు ద్వారా కావచ్చు, ఆయకట్ట ద్వారా కావచ్చు, ఒక జలయజ్ఞం లాగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆ రోజు అభివృద్ధి పదాన్ని నడిపించిన గొప్ప మహనీయుడు. ఆ గొప్ప మహనీయుడిని స్మరించుకునే అవకాశం మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రావడం, అలాగే ఏదైతే ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ పేద ప్రజలకు అండగా ఉండే విధంగా ఆ రోజు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూజా తప్పకుండా ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు అభివృద్ధి పదాలు నడవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు పాలిట దేవుడయ్యిండు. ఈరోజు అదే పాలసీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై వైఎస్ఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న పిల్లలకు అల్ఫెండాజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. రైతు భరోసా విడుదలపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. సరు ఓటర్ నమోదు ప్రక్రియపై వివిధ పార్టీల నాయకుల హెల్ప్ డెస్క్. మౌలిక వసతుల లేమితో జిల్లెలపల్లె దవాఖానా, గర్భిణీలు బాలింతలకు ఇబ్బందులు. సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన సిపిఎం పట్టణ నాయకులు. తంగలపల్లి మండల కేంద్రంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.